ఒక చిన్న డౌట్. మీరు 200 పెట్టి సినిమా టికెట్ కొని థియేటర్‌కెళ్తున్నారా? లేదా 400 పెట్టి పాప్‌కార్న్ మరియు కూల్ డ్రింక్ కొనడానికి వెళ్లి టైమ్ పాస్‌కి సైడ్ డిష్ లాగా సినిమా చూస్తున్నారా? Wait. Come again? ఈ కూల్ డ్రింక్ కొనడానికి వెళ్లి టైమ్ పాస్‌కి సైడ్ డిష్ లాగా సినిమా చూస్తున్నారా? వినడానికి ఫన్నీగా ఉన్నా ఈరోజు మన సినిమా థియేటర్‌లో అసలు బిజినెస్ ఇదే. ప్రెజెంట్ థియేటర్ ఎలా అయిపోయిందంటే అదొక సినిమా చూపించే ప్లేస్ కాదు. అది పేరుకి ప్రీమియం స్నాక్స్ అని అమ్మే ఒక ఎగ్జిక్యూటివ్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్‌కి మీరు వెళ్ళాలంటే కరెక్ట్‌గా గంటన్నరకి సినిమాని కట్ చేసి పడేసే ఇంటర్వెల్ అనే ఒక స్కామ్ చేసి పడేసే ఒక సినిమా టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. అసలు హాలీవుడ్‌లో లేని ఇంటర్వెల్ గోల మనకెందుకు? వెల్కమ్ టు మూవీ మ్యాటర్స్. ఈరోజు మన డార్క్ రియాలిటీ ఇన్వెస్టిగేషన్ సిరీస్‌లో మాట్లాడబోయేది ఇంకేదో గాదు. సినిమా టికెట్ కంటే ఎక్కువ లూటీ చేసే అతి పెద్ద తిమింగలమైన ఇండియన్ సినిమా డీఎన్ఏలో కలిసిపోయిన ఇంటర్వెల్ ఫుడ్ మాఫియా. మీ మైండ్ బ్లాక్ అయ్యే ఒక విషయం చెప్పనా? హాలీవుడ్‌లో ఇంటర్వెల్ అనేది ఉండదు. బట్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఎవ్వరికీ అవసరం లేదు. యథావిధిగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నీ కూడా. కానీ మన దగ్గర ఉంటది. అది మన దగ్గర తీసేస్తే సినిమా థియేటర్లు ఉండవు. మరి అంతలా ఎలా అయ్యింది? ఇది నిజంగా వాష్‌రూమ్ బ్రేక్ కోసమా? టీ కోసమా? పాప్‌కార్న్ కోసమా? లేక మన సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ బయట పెట్టని ఒక డార్క్ బిజినెస్ సీక్రెట్ కోసమా? ఈ వీడియో కంప్లీట్ అయ్యాక మళ్ళీ థియేటర్‌లో ఇంటర్వెల్ పడితే బయటికి వెళ్లి ₹400 పెట్టి ఫుడ్ కొనే ముందు మీ పర్సు ఓపెన్ చేయడానికి ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ 15 నిమిషాల బ్రేక్ ప్రెజెంట్ మనీ ట్రాప్‌గా ఎలా ఉందో మీకు తెలిసిద్ది గనుక. ఈరోజు చేయబోయేది ఇంటర్వెల్ సైన్స్ అండ్ హిస్టరీ మాత్రమే కాదు. ఇంటర్వెల్ ఎకనామిక్స్, సైకాలజీ, స్క్రీన్ ప్లే సైన్స్, థియేటర్ బిజినెస్, ఇంకా ఇంటర్వెల్ ఎంపైర్ వెనుక ఉన్న అసలైన మ్యాథమెటిక్స్. ఒక ఎక్స్పెడిషన్ అన్నోన్ ఎపిసోడ్ లాగా చాలా మందికి తెలియని ఈ డార్క్ ఫైనాన్షియల్ అండ్ సినిమాటిక్ మాఫియాని డిస్కస్ చేద్దాం. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. చెప్పరా. ముందైతే మరి మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేసుకోకపోతే అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక సీట్ బెల్ట్ పెట్టుకోండి. దూకేద్దాం మ్యాటర్లోకి. చాప్టర్ 1, ది ప్రీ సినిమా ఎరా. చాలామంది ఏమనుకుంటారంటే సినిమా మొదలైన కొత్తలో కెమెరాలు, ప్రొజెక్టర్ల కోసమే ఈ ఇంటర్వెల్ని కనిపెట్టారని. కానీ దీని అసలు రూట్స్ సినిమా పుట్టక ముందే ఉన్నాయి. వందల ఏళ్ల క్రితం గ్రీక్ నాటకాలు, షేక్స్పియర్ ప్లేస్, లేదా మన ఇండియాలో జరిగే హరికథలు, బుర్రకథలు, ఇవన్నీ లైవ్ పర్ఫార్మెన్స్లు. యాక్టర్స్ స్టేజ్ మీద కంటిన్యూస్గా 3 నుంచి 4 గంటలు యాక్ట్ చేయాలంటే వాళ్ళకి చాలా టఫ్. వాళ్ళకి గొంతు తడుపుకోవడానికి, చెమట తుడుచుకోవడానికి రెస్ట్ కావాలి. కథలో ఒక యాక్ట్ పూర్తవగానే క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి, స్టేజ్ మీద భారీ సెట్టింగులు మార్చడానికి ఒక 15 నిమిషాల గ్యాప్ అవసరమయ్యేది. ఆ టైంలో ఆడియన్స్కి బోర్ కొట్టకుండా స్టేజ్ మీద కర్టెన్స్ క్లోజ్ చేసి బ్రేక్ ఇచ్చేవారు. ఈ ప్రాసెస్లో ఆడియన్స్కి కూడా కాలు జాపుకోవడానికి, కాస్త గాలి పీల్చుకోవడానికి ఆ బ్రేక్ అలవాటైపోయింది. ఎప్పుడైతే లూమియర్ బ్రదర్స్ లాంటి వాళ్ళు సినిమా అనే మాయాజాలాన్ని కనిపెట్టి దాని టెంట్లలో అంటే టూరిన్ టాకీస్ లాగా వేయటం మొదలు పెట్టారో ఆ నాటకాలకి ఉన్న విశ్రాంతి అనే అలవాటు అలానే సినిమా హాల్స్కి కూడా షిఫ్ట్ అయిపోయింది. అంటే ఇంటర్వెల్ అనేది ఒరిజినల్లీ మన కల్చరల్ కన్వీనియన్స్ కోసం పుట్టిన ఒక ఆర్టిస్టిక్ అవసరం. అంతేగాని సమోసాలు, పాప్కార్న్స్ అమ్ముకోవడానికి పుట్టింది కాదు. కానీ మెల్లిమెల్లిగా ఆ రూట్లోకి ఎలా వెళ్ళిందో, ఇప్పుడు సినిమా టికెట్ కంటే ఎక్కువ ప్రైస్తో మనల్ని ఎలా శాసిస్తుందో రాబోయే చాప్టర్స్తో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. చాప్టర్ 2, ది 35mm రీల్ స్ట్రగుల్. ఆ తర్వాత నాటకాలు పోయి కంప్లీట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అయితే మరి ఇక్కడ లైవ్ యాక్టర్స్ లేరు కదా, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, కాబట్టి నాన్ స్టాప్గా సినిమా చూసేయచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ విషయం ఏంటంటే అప్పటి టెక్నాలజీ అలా అవ్వనివ్వలేదు. ఓల్డ్ డేస్లో సినిమా అనేది ఈ రోజు ఉన్నట్టు చిన్న డిజిటల్ హార్డ్ డిస్క్లో ఉండేది కాదు. ఇది 35mm సెల్యులాయిడ్ ఫిల్మ్ రీల్స్ మీద ప్రింట్ అయి ఉండేది. ఒక ఫుల్ లెంత్ సినిమాకి 5 లేదా 6 భారీ ఇనప పెట్టెల్లో థియేటర్లకి పంపేవారు. పాతకాలంలో సినిమా థియేటర్లకి వెళ్ళిన మనకు ఐడియా ఉంటుంది. ఇప్పటి జనరేషన్ కిడ్స్కి కష్టం. ఏం జరిగేదంటే ఒక రీల్ ప్రొజెక్టర్లో పెడితే మహా అయితే 15 to 20 మినిట్స్ మాత్రమే ప్లే అవుతుంది. అప్పట్లో ప్రొజెక్టర్ రూమ్లో ఉండే ఆపరేటర్ పరిస్థితి ఒక వార్ జోన్లో ఉన్నట్టే ఉండేది. ఒక రీల్ అయిపోగానే ఏమాత్రం గ్యాప్ లేకుండా ఇంకో ప్రొజెక్టర్లో నెక్స్ట్ రీల్ స్టార్ట్ చేయాలి. అందుకే అప్పట్లో కొన్ని చోట్ల సీన్కి మధ్యలో క్యూ కట్స్ లాగా వచ్చేవి. ఒక రకమైన సౌండ్తో స్క్రీన్ కట్ అయినట్టుగా వచ్చేది. అదే రీల్ కంటిన్యూయేషన్ అన్నమాట.
ప్రొజెక్టర్ 1లో ఒక రీల్ అయ్యేసరికి ప్రొజెక్టర్ 2లో ఇంకో రీల్తో రెడీగా ఉంటాడు ఆపరేటర్. ఏ మాత్రం సింక్ మిస్ అయినా స్క్రీన్ మీద బొమ్మ తేలిపోద్ది. జనాలు విజిల్స్ అరవటం స్టార్ట్ చేస్తారు. సో ఇలా 2 ప్రొజెక్టర్స్ ఉన్న థియేటర్లో ఏమో మార్చి మార్చి వేయొచ్చు. ఒక ప్రొజెక్టర్ ఉన్న చోటేమో కంటిన్యూస్గా ఒకే ప్రొజెక్టర్లో వేయాలి. ఇలా చేయటం వల్ల అప్పట్లో మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఆ పాత ప్రొజెక్టర్లలో లైట్ రావడానికి కార్బన్ ఆర్క్ ల్యాంప్స్ వాడేవారు. అవి ఎక్స్ట్రీమ్ హీట్ని ప్రొడ్యూస్ చేసేవి. కంటిన్యూస్గా సినిమా ప్లే చేస్తే ఆ వేడికి ఫిలిం రీల్ కాలిపోయి బూడిదయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మెషిన్కి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వడానికి కార్బన్ ఆర్క్ ల్యాంప్స్ మార్చడం, ఫోకస్ చెక్, ఫిలిం ఇన్స్పెక్షన్ వంటి పనులు చేసుకోవడానికి ఇంటర్వెల్ బ్రేక్ అనేది వాళ్ళకి ఈజీగా ఉండేది. అందువల్ల వాళ్ళు యూస్ చేసుకునేవాళ్ళు. ఇంకా అలాగే ప్రొజెక్టర్ ఆపరేటర్ పాపం కాస్త ఊపిరి పీల్చుకోవడానికి, రీల్స్ని ఒక్కసారైనా ప్రశాంతంగా మార్చుకోవడానికి సగం సినిమా అవ్వగానే కరెంటు తీసేసి ఇంటర్వెల్ ఇచ్చేవారు. అంటే టెక్నికల్గా ప్రొజెక్షన్ రూమ్ నుంచి పుట్టిన ఒక మెకానికల్ స్పీడ్ బ్రేకర్ ఈ ఇంటర్వెల్. చాప్టర్ 3 ది హాలీవుడ్ షిఫ్ట్. సరే 1950sలలో టెక్నాలజీ లేదు కాబట్టి బ్రేక్ ఇచ్చారు. కానీ 1970s నాటికి టెక్నాలజీ అప్డేట్ అయింది కదా. అమెరికాలో హాలీవుడ్ థియేటర్లలో ప్లాటర్ సిస్టమ్ అనేది ఒకటి తీసుకొచ్చారు. అంటే మొత్తం 5 రీల్స్ని కట్ చేసి అతికించి ఒకే ఒక భారీ ప్లాటర్ మీద పెట్టి నాన్ స్టాప్గా సినిమా చేయించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత డిజిటల్ ఎరా అంటే క్యూబ్, యూఎఫ్ఏ వచ్చేసింది అనుకోండి. అయితే అప్పట్లో ఆ ప్లాటర్ సిస్టమ్ వచ్చినప్పుడు హాలీవుడ్ ఎగ్జిబిటర్లు ఏం చేశారంటే ఒక పెద్ద కార్పొరేట్ మీటింగ్ పెట్టుకున్నారు. మన దగ్గర టెక్నాలజీ ఉంది, మరి ఈ సినిమాని మధ్యలో ఎందుకు ఆపాలి? ఒక 120 నిమిషాలు సినిమాని నాన్ స్టాప్గా చూపిస్తే మనకి రోజులో టైం మిగులుతుంది. ఆ మిగిలిన టైంలో రోజుకి ఒకే స్క్రీన్ మీద ఒక ఎక్స్ట్రా షో వేసుకోవచ్చు కదా అని క్యాలిక్యులేట్ చేసుకున్నారు. రోజుకి ఒక ఎక్స్ట్రా షో అంటే 100ల కొద్దీ ఎక్స్ట్రా టికెట్లు, $1000 ఎక్స్ట్రా ఇన్కమ్. టైమ్ ఈజ్ మనీ అని వాళ్ళు నమ్మారు. ఇంటర్వెల్ని పీకి అవతల పడేశారు. కానీ మన ఇండియాలో ప్లాటర్ సిస్టమ్ వచ్చింది. ఆ నెక్స్ట్ క్యూబ్, యూఎఫ్ఓ లాంటి డిజిటల్ సిస్టమ్స్ వచ్చాయి. అయినా సరే మన థియేటర్లో ఇంటర్వెల్ పోలేదు. ఎందుకు? ఎందుకంటే మన థియేటర్ ఓనర్లకి అప్పటికే ఒక అద్భుతమైన నిజం అర్థమైపోయింది. ప్రొజెక్టర్కి కాసేపు రెస్ట్ ఇవ్వడానికి బ్రేక్ అని చెప్పి జనాల్ని బయటకు పంపిస్తే వాళ్ళు సమోసాలు, కూల్ డ్రింక్లు, ఛాయలు కొనుక్కుంటున్నారు. మనకి సినిమా టికెట్ల మీద వచ్చే లాభం కంటే ఈ స్నాక్స్ వల్ల వచ్చే లాభం 10 రెట్లు ఎక్కువ ఉంది అని వాళ్ళకొక మైండ్ బ్లోయింగ్ క్లారిటీ వచ్చేసింది. టెక్నాలజీ మారినా వాళ్ళ ఆలోచనలు మాత్రం మారలేదు. కరెంటు పోయినా, కెమెరా మారినా ఇంటర్వెల్ అనే పదాన్ని మాత్రం ఒక స్కామ్ లాగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి శాశ్వతంగా అంటించేశారు. చాప్టర్ 4 ది ఇండియన్ ఆడియన్స్ ఎకోసిస్టమ్. మరి టెక్నాలజీ పెరిగిన ఇండియాలో ఇంటర్వెల్ ఎందుకు కంటిన్యూ అయిందనే దానికి పైన ఒకటి చెప్పాను కదా, దానికి ఇంకో రీజన్ కూడా ఉంది. మన దగ్గర సినిమాని మూవీ ఎక్స్పీరియన్స్, ఎంటర్టైన్మెంట్ కంటే కూడా ఒక గెట్ టుగెదర్ లాగా ట్రీట్ చేస్తాం. ఫ్యామిలీస్ అయితే పిల్లల్ని తీసుకొచ్చి పిక్నిక్లో వదిలేసి ఆడుకోరా నాన్న అన్నట్టు వదిలేస్తారు. వాడేమో అరుచుకుంటూ అటు ఇటు తిరుగుతాడు. ఇంకో బ్యాచ్ ఏమో గ్యాంగ్ మొత్తాన్ని తెచ్చి సినిమా కంటే సోది వాగుడు చేస్తుంటారు. సినిమా చూడకుండా ఇన్స్టాలో స్టేటస్లు పెట్టే పనిలో ఉంటారు. వీడు ఎఫ్డిఎఫ్ఎస్ చూస్తున్నాను అని ప్రపంచానికి చెప్పాలని ట్రై చేస్తుంటాడు. కానీ ఆ స్టేటస్లు ఎవరు దాకరనుకోండి. ఇక గ్యాంగ్లు, గెట్ టుగెదర్లు, హోటల్స్ కోసం వెళ్ళే ప్లేసెస్, పిక్నిక్కి ఆడుకోవడానికి వచ్చిన చిన్నపిల్లలు, గాలి పీల్చుకోవడానికి బయటికి వెళ్తా అని చెప్పి వచ్చే పెద్దవాళ్ళు అంతా కలిసి ఇక్కడికి వస్తారు. సో వాష్రూమ్ బ్రేక్స్, టీ, స్నాక్స్, పాప్కార్న్ బ్రేక్స్ ఖచ్చితంగా కావాలి. మాట్లాడి అలసిపోతారు కదా. ఆడుకొని ఎనర్జీ అయిపోతుంది కదా. అరిచి గొంతు ఎండిపోతుంది కదా. సో ఈ కల్చరల్ కన్వీనియన్స్ని థియేటర్ వాళ్ళు మేమున్నాం, మీ పర్సులు మాకు ఇవ్వండి, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని వదిలేసేలా అర్థం చేసుకుంది. కానీ ఇది రాను రాను కన్వీనియన్స్ నుంచి కమర్షియల్ బిజినెస్ ఇంజిన్ లాగా ఎలా మారిందో నెక్స్ట్ చాప్టర్లో తెలుస్తుంది. చాప్టర్ 5 ది 1000% మార్జిన్ మాఫియా. ఇప్పుడు మీ మైండ్ బ్లాక్ అయ్యే అసలైన విషయం ఒకటి చెప్తాను. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మీడియం కదా. థియేటర్ ఓనర్కి లేదా మల్టీప్లెక్స్ చైన్ వాళ్ళకి థియేటర్ రెవెన్యూ నుంచి కదా అసలు లాభాలు రావాలి అని మీరు అనుకుంటారు. అది ప్యూర్ మిత్. ఒక మల్టీప్లెక్స్లో మీరు $200 పెట్టి టికెట్ కొంటే అందులో 18% జీఎస్టీ కట్ అవుతుంది. మిగిలిన అమౌంట్లో సుమారు 50-60% డిస్ట్రిబ్యూటర్కి, ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతుంది. థియేటర్ ఓనర్కి మిగిలేది $40 మాత్రమే. ఆ $40 వాళ్ళు కరెంటు బిల్లు కట్టాలి, ఏసీ మెయింటైన్ చేయాలి, స్టాఫ్కి జీతాలు ఇవ్వాలి. వాళ్ళకి టికెట్ సేల్స్ మీద వచ్చే లాభం చాలా మార్జినల్. కానీ అదే థియేటర్ ఓనర్ మీకు ఇంటర్వెల్లో $400 ఒక పాప్కార్న్, కూల్ డ్రింక్ అమ్మాడనుకోండి. ఆ పాప్కార్న్ యాక్చువల్ మేకింగ్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? ఆ మొక్కజొన్న గింజలు, ఆ బటర్ ఫ్లేవర్, ఆ కార్డ్బోర్డ్ డబ్బా
అన్నీ కలిపి దాని ఖర్చు అక్షరాల 20 నుంచి 30 రూపాయలు మాత్రమే. అలాగే 200 రూపాయలు అమ్మే కూల్ డ్రింక్ వాళ్ళకి ఫౌంటైన్ సిరప్ రూపంలో వస్తుంది. దాన్ని కాస్ట్ లీటర్కి మహా అయితే 15 రూపీస్ పడుతుంది. ఇక్కడ కూల్ డ్రింక్ అంటే లిక్విడ్ గోల్డ్, పాప్కార్న్ అంటే గోల్డెన్ కార్న్స్ అనమాట. అంటే మార్జిన్ దాదాపు 1000% పైనే ఉంటుంది. పైగా ఈ స్నాక్స్ మీద వచ్చే డబ్బులో ఎవరికి సింగిల్ పైసా షేర్ ఇవ్వనక్కర్లేదు. ప్రొడ్యూసర్కి, హీరోకి ఎవ్వరికి సంబంధం లేదు. ప్యూర్గా 100% ఆ థియేటర్ వాడే జోబులోకే వెళ్తుంది. ఇండియాలో ఉన్న టాప్ మల్టీప్లెక్స్ చైన్స్ బ్యాలెన్స్ షీట్స్ తీసి చూస్తే అర్థమయ్యే నిజం ఏంటంటే వాళ్ళ టోటల్ రెవెన్యూలో కన్సెషన్ సేల్స్ F&B అనేది 35 to 40% ఉంటుంది. కానీ వాళ్ళకు వచ్చే నెట్ ప్రాఫిట్లో మాత్రం 70 to 80% కేవలం ఈ ఇంటర్వెల్లో అమ్మే ఫుడ్ వల్లే వస్తుంది. ఒకవేళ రేపొద్దున గవర్నమెంట్ వచ్చి ఇంటర్వెల్ క్యాన్సిల్ రూల్ పాస్ చేస్తే మటుకు ఇండియాలో సగానికి సగం మల్టీప్లెక్స్లు ఒకే నెలలో మూతపడతాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, థియేటర్ వాళ్ళు సినిమా చూపిస్తున్నది మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కాదు, మిమ్మల్ని ఆ ఇరుకు కుర్చీలో లాక్ చేసి ఆ ఇంటర్వెల్ 15 నిమిషాల్లో మీ చేత 500 రూపాయలు పెట్టి ఏదో ఒకటి కొనిపించడానికి ఈ వ్యవస్థ అంతా నడుస్తుంది. చాప్టర్ 6 ది స్క్రీన్ ప్లే మ్యూటేషన్. ఈ ఇంటర్వెల్ బిజినెస్ వల్ల మన ఇండియన్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఒక విచిత్రమైన మ్యూటేషన్కి గురైంది. ప్రపంచం మొత్తానికి డిఫరెంట్గా తయారైంది. హాలీవుడ్ రైటర్స్ అంతా ఫాలో అయ్యేది క్లాసిక్ 3 యాక్ట్ స్ట్రక్చర్. సెటప్, కన్ఫరంటేషన్, రిజల్యూషన్. కథ ఒక ఫ్లోలో అలా సాగిపోతూ ఉంటుంది. ఎక్కడ ఫోర్స్డ్ బ్రేక్స్ ఉండవు. కానీ మన టాలీవుడ్ రైటర్స్కి ఇండస్ట్రీ పెట్టిన అనఫీషియల్ రూల్ ఏంటంటే దాన్ని 2 హాఫ్స్ లాగా మార్చడం. సెటప్, బిల్డప్, ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ కాన్ఫ్లిక్ట్, క్లైమాక్స్. ఒక డైరెక్టర్ కథ రాసుకునేటప్పుడు కరెక్ట్గా 90వ నిమిషం దగ్గర జనాల మైండ్ పోవాలి. అప్పుడే చూసేవాడు కిక్ వస్తుంది. ఆ కిక్కులోనే వాడు బయటికి వెళ్ళి సగర్వంగా సమోసా ఆర్డర్ చేస్తాడు అని ఫిక్స్ అయిపోతారు. దీనివల్ల జరిగే దారుణం ఏంటంటే పాపం రైటర్కి 1:30కి కథని కట్ చేయటం ఇష్టం ఉండదు. కానీ క్యాప్కట్ ట్యాప్లో వీడియోని మధ్యలో ఎడిట్ చేసి కట్ చేసినట్టు కరెక్ట్గా ఒక సీన్ మధ్యలో జరుగుతున్నప్పుడు స్క్రీన్ని చీల్చేసి విశ్రాంతి అనే బోర్డు మన మొహాన కొడతారు. కొన్ని సినిమాలు ఏమవుతుందంటే ఆ 15 నిమిషాల గ్యాప్లో మీరు బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టి ఫోన్లో వాట్సాప్ మెసేజ్లు చెక్ చేసుకొని వచ్చేసరికి ఆ సినిమా మీద అప్పటిదాకా క్రియేట్ అయిన ఒక ఎమోషనల్ కనెక్షన్ చచ్చిపోతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఆ డైరెక్టర్ మిమ్మల్ని మళ్ళీ కథలోకి తీసుకురావడానికి ఇంకో 20-30 నిమిషాలు వృధా చేయాలి. ఒక సింగిల్ ఫ్లోలో వెళ్లాల్సిన ఒక అద్భుతమైన కథని ఇంటర్వెల్ అనే స్పీడ్ బ్రేకర్తో 2 ముక్కలు చేసి చంపేస్తున్నారు. చాప్టర్ 7 ఇంటర్వెల్ ఇంజనీరింగ్ బై రాజమౌళి. ఇంటర్వెల్ అనగానే టాలీవుడ్లో ఒక డైరెక్టర్ పేరు ముందుకు గుర్తొస్తుంది, జక్కన్న, ఎస్ఎస్ రాజమౌళి గారు. చాలామంది డైరెక్టర్లకి ఇంటర్వెల్ అనేది జస్ట్ ఒక బ్రేక్. కానీ రాజమౌళి గారికి ఇంటర్వెల్ అనేది ఆడియన్స్ని సెకండ్ హాఫ్కి ఎమోషనల్గా లాక్ చేసే ఒక స్క్రీన్ ప్లే వెపన్. దీన్నే మనం ఇంటర్వెల్ ఇంజనీరింగ్ అనొచ్చు. ఛత్రపతి సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ గుర్తెచ్చుకోండి. అప్పటిదాకా తన తల్లి కోసం వెతుకుతూ ఎవరితో గొడవ పడకుండా సైలెంట్గా ఉన్న కొడుకు ఒక్కసారిగా ఒక పవర్ఫుల్ నాయకుడిగా ఎలా ఎదిగాడు అనేది ఒక పీక్ ఎమోషనల్ స్పైక్. మగధీర సినిమాలో హీరో తన గతాన్ని మర్చిపోయి ఉంటాడు. కానీ కరెక్ట్గా హెలికాప్టర్లోంచి భైరవకొన లోయలో పడిపోతున్నప్పుడు అతనికి ఆ గతం గుర్తొస్తుంది. ఇక్కడే ఇంటర్వెల్ బోర్డు పడుతుంది. ఇంకా ఈగ సినిమాలో జస్ట్ ఒక చిన్న ఈగ సుదీప్ లాంటి విలన్ కార్ అద్దం మీద ఐ విల్ కిల్ యూ అని ఛాలెంజ్ రాసే సీన్ స్టేక్స్ని అమాంతం పెంచేస్తుంది. ఇక త్రిబుల్-ఆర్లో ఒకరు ఫైర్, ఒకరు వాటర్. వాళ్ళిద్దరూ తమ ఐడెంటిటీలు తెలుసుకొని ఒకేసారి ఎలా కొట్టుకుంటున్నారు అని ఒక విజువల్ బ్లాస్ట్తో ఆపుతారు. రాజమౌళి గారు ఇంటర్వెల్ని ఎలా డిసైడ్ చేస్తారంటే ఆ బ్రేక్లో మీరు బయటికి వెళ్ళినా కూడా మీ మైండ్ మాత్రం ఆ కథ చుట్టూనే తిరగాలి. ఇంటర్వెల్ అంటే బ్రేక్ కాదు, ఆడియన్స్ని సెకండ్ హాఫ్కి లాక్ చేసే ఒక ఎమోషనల్ కీ లాగా. కానీ ప్రాబ్లం ఏంటంటే రాజమౌళి గారు లాంటి ఇంటర్వెల్ డిజైన్ అందరికీ పాసిబుల్ కాదు, మరికొందరు మాత్రమే చేయగలిగారు. అందుకే ఇక మిగతా చాలామంది సినిమాల్లో ఇంటర్వెల్ ఆర్గానిక్గా కాకుండా చాలా ఫోర్స్డ్గా అనిపిస్తుంది. ఏదో టీ తాగిరండి, కూల్ డ్రింక్ కొనుక్కొని రాండి అన్నట్టు పెట్టేస్తారు. ఏదో ఫార్మాలిటీకి ప్రొడ్యూసర్ బలవంతంగా పెట్టమంటే పెట్టామన్నట్టు. చాప్టర్ 8 ది ఫోర్స్డ్ ల్యాగ్ సిండ్రోమ్. మన సినిమాల్లో ల్యాగ్ ఉంది బ్రో, ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది అని మనం రెగ్యులర్గా కంప్లైంట్ చేస్తూ ఉంటాం కదా. ఆ ల్యాగ్ రావడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ టాలెంట్ లేకపోవడం వల్ల కాదు, ఈ ఇంటర్వెల్ కల్చరే. మీకు ఒక రియాలిటీ చెప్తాను. ఒక రైటర్ అద్భుతమైన క్రిస్ప్గా ఉండే ఒక 100 నిమిషాల గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకున్నాడు అనుకుందాం. ఆ కథకి ఇంటర్వెల్ అవసరం లేదు. అతను దాన్ని ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్తే ప్రొడ్యూసర్ ఏమంటారు, బాబు 100 నిమిషాలకే సినిమా అయిపోతే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి మధ్య గ్యాప్ ఏముంటుంది,
థియేటర్ వాళ్ళకి ఇంటర్వెల్ బ్రేక్ ఎలా ఇస్తావు? కనీసం ఫస్ట్ హాఫ్ గంటన్నర అయితేనే థియేటర్ వాడు ఫుడ్ అమ్ముకుంటాడు, లాభాలు వస్తాయి. సో నువ్వు అర్జెంటుగా వెళ్ళి అవసరం లేకపోయినా కానీ ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ మధ్య ఒక లవ్ ట్రాక్, ఒక 2 పాటలు, ఒక కామెడీ సీన్స్ ఎక్స్ట్రాగా రాసుకొనిరా అంటారు. అంటే ఏంటి? థియేటర్ ఓనర్ సమోసాలు పాప్కార్న్లు అమ్ముకోవడానికి రైటర్ తన కథలో లేని చెత్తని, ల్యాగ్ని ఎక్స్ట్రాగా రాయాల్సి వస్తుంది. మనకు అవసరం లేని కామెడీని, ఫోర్స్డ్ రొమాన్స్ని, పదే పదే వచ్చే స్లో మోషన్ షాట్స్ని బలవంతంగా మన మీదకి రుతుతున్నారు. ఇంటర్వెల్ అనే సిస్టమ్ లేకపోతే మనకి 90 నిమిషాల్లోనే హాలీవుడ్ రేంజ్ గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ వస్తాయి. కానీ అది ఎగ్జిబ్యూటర్ల ఫైనాన్షియల్ మోడల్కి యాంటీ. చాప్టర్ 9 మ్యూటిలేటింగ్ మాస్టర్ పీసెస్. ఈ ఇంటర్వెల్ స్నాక్ మాఫియా కక్కుర్తికి బలవుతుంది కేవలం మన సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ మాస్టర్ పీసులు కూడా తప్పలేదు. క్రిస్టోఫర్ నోలన్ తీసిన ది డార్క్ నైట్, ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్ అయినా, జేమ్స్ కెమెరూన్ తీసిన టైటానిక్, అవతార్ అయినా, లేదా టామ్ క్రూజ్ యాక్ట్ చేసిన మిషన్ ఇంపాసిబుల్ లాంటి యాక్షన్ సినిమాలైనా సరే, ఆ డైరెక్టర్లు తమ సినిమాని ఒక ఆర్ట్ లాగా సింగిల్ సిట్టింగ్లో ఆడియన్స్కి ఒక కంటిన్యూస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఫీల్ అవుతారు. ఎక్కడా బ్రేక్ లేకుండా లాక్ చేస్తారు. కానీ ఆ మాస్టర్ కాపీ ప్రింట్ మన ఇండియాకి రాగానే మన లోకల్ మల్టీప్లెక్స్ నెట్వర్క్స్ వాళ్ళు ఆ సినిమాని తీసుకొని ఏం చేస్తారో తెలుసా? కరెక్ట్గా సగం ఎక్కడవుతుందో చూసుకుంటారు. అదొక ఎమోషనల్ డైలాగ్గా, ఒక భారీ యాక్షనా, ఒక సస్పెన్స్ రివీల్ అవుతున్న మూమెంటా, ఒక ఇంపార్టెంట్ సీనా అని చూడడో అసలు ఏంటి అనేది వాళ్ళకి అనవసరం. పర్ఫెక్ట్గా సగం టైం అవ్వగానే బ్లేడ్ పెట్టి కోసినట్టు కచ్ మని సినిమాని మధ్యలో కట్ చేస్తారు. పాపం క్రిస్టోఫర్ నోలన్ ఆ కట్ చూస్తే ఏమైపోతారో ఏంటో మరి. స్క్రీన్ బ్లాక్ అయిపోయి గెట్ యువర్ స్నాక్స్ నౌ అని యాడ్ పడుతుంది. అసలు ఒక క్రియేటర్ చేసిన అద్భుతమైన ఆర్ట్ వర్క్ని వాళ్ళ పర్మిషన్ లేకుండా జస్ట్ కూల్ డ్రింక్స్ అమ్ముకోవడానికి ఇష్టం వచ్చిన చోట్ల బ్లేడ్ పెట్టి కోసే హక్కు థియేటర్లకి ఎవరిచ్చారు? ఇది హాలీవుడ్ సినిమాల్ని, థియేటర్లో వాటి ఎక్స్పీరియన్స్ని తగ్గించేయటం కాదా? ప్రపంచంలో ఏ డెవలప్డ్ కంట్రీలోనూ ఒక ఒరిజినల్ సినిమాని ఇలా ముక్కలు చేసి చూపించరు, ఒక్క మన దగ్గర తప్ప. చాప్టర్ 10 ది ఓటీటీ పారాడాక్స్. ఇంకో బిగ్గెస్ట్ కామెడీ ఎపిసోడ్ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మన ఇండస్ట్రీ వాళ్ళకి ఎంతలా బ్రెయిన్ వాష్ జరిగిపోయిందంటే వాళ్ళకి ఇంటర్వెల్ అనేది ఒక టెక్నికల్ డిఫాల్ట్ లాగా మారిపోయింది. మీరు ఓటీటీలలో ఒక ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ కానీ ఇంటర్నేషనల్ థ్రిల్లర్ కానీ చూస్తున్నప్పుడు మనం గంటల తరబడి బింజ్ వాచ్ చేస్తాం. మనకి ఎక్కడా బ్రేక్ అనిపించదు అండ్ బ్రేక్ కూడా రాదు. కానీ అదే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మన తెలుగు సినిమా చూస్తున్నప్పుడు కరెక్ట్గా మధ్యలో ఒక బోర్డు వస్తుంది, ఇంటర్మిషన్ అని. అసలు ఓటీటీలో ఇంటర్వెల్ ఏంట్రా బాబు? నా చేతిలో రిమోట్ ఉంది, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను పాజ్ చేసుకుంటాను. నాకు ఇంట్లో పాప్కార్న్, కూల్ డ్రింక్ అమ్మడానికి ఎవడో కౌంటర్ వేసుకొని కూర్చోలేదు కదా. దీనికి రీజన్ ఏంటంటే మన రైటర్లు, డైరెక్టర్లు ఇంటర్వెల్ అనే ఫార్మాట్కి ఎంతలా ఎడిక్ట్ అయిపోయారంటే వాళ్ళకి ఆ స్ట్రక్చర్ లేకుండా కథ చెప్పడం రావట్లేదు. థియేటర్ కోసం డిజైన్ చేసిన ఆ కట్ని రీఎడిట్ చేయడానికి కూడా కుదరట్లేదు. యాజ్ ఇట్ ఈస్గా ఓటీటీకి అమ్మేస్తున్నారు. డైరెక్టర్ ఉద్దేశించిన ఆ ఇంటర్వెల్ బోర్డ్ని అలాగే ఉంచాలి అని చెప్పి ఓటీటీ వాళ్ళు కూడా అలాగే ఉంచేస్తున్నారు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ చాలా సిల్లీగా ఉంటుంది. చాప్టర్ 11 ప్రొడ్యూసర్ వర్సెస్ ఎగ్జిబిటర్, బిజినెస్ ప్రెషర్. సరే, ఎంత ఫేక్ ఎకనామిక్స్ నడుస్తుంది కదా, మన క్రియేటివ్ డైరెక్టర్లు లేదా డబ్బింగ్ సినిమాల వాళ్ళు కలిసి మా సినిమాకి ఇంటర్వెల్ వద్దు, నాన్ స్టాప్గా ప్లే చేయండి, అది థ్రిల్లర్ అని ఎందుకు చెప్పారు? ఇక్కడే థియేటర్ నెట్వర్క్స్ ఆడే ఒక పెద్ద ఓపెన్ పాలిటిక్స్ ఉంది. గతంలో కొన్ని ఎక్స్పెరిమెంటల్ స్మాల్ మూవీస్, హారర్ థ్రిల్లర్స్ని నో ఇంటర్వెల్ కాన్సెప్ట్తో రిలీజ్ చేద్దామని కొంతమంది ప్రొడ్యూసర్లు ట్రై చేశారు. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. చూస్తున్నావు కదా ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు. లాభం లేదు, నెక్స్ట్ సినిమా ట్రై చేస్తాను. అప్పుడు మల్టీప్లెక్స్ సిండికేట్లు ఏం చేసేది తెలుసా? నీ సినిమా ఇంటర్వెల్ లేకపోతే మాకు ఫుడ్ సేల్స్ ఉండవు, అంటే మాకు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కట్ అయిపోయినట్లే. కాబట్టి మేము నీ సినిమాని ప్రైమ్ స్క్రీన్స్లో వేయం, లేదా ప్రైమ్ షో టైమింగ్స్ ఇవ్వమని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. దీనివల్ల ప్రొడ్యూసర్లకి భయం పట్టుకుంటుంది. వాళ్ళ థియేట్రికల్ రెవెన్యూ పడిపోకుండా ఉండడానికి, థియేటర్ల ఓనర్ల స్నాక్స్ బిజినెస్ని బతికించడానికి వాళ్ళే రాజీ పడిపోయారు. ఒక ఫేక్ బ్రేక్ని యాడ్ చేసి మరీ రిలీజ్ చేశారు. ఇది డైరెక్ట్గా ఒక ఫైనాన్షియల్ సిండికేట్ వార్, ఆర్ట్ మీద కామర్స్ సాధించిన గట్టి విజయం. చాప్టర్ 12 ది ఫ్యూచర్ ఆఫ్ ది ఇంటర్వెల్. మరి ఫ్యూచర్లో ఏమవుతుంది? ఇంటర్వెల్ అనే సినిమాలు మనం ఎప్పటికైనా థియేటర్లో చూడగలమా? ఈ రోగం ఎప్పటికైనా పోతుందా? అంటే ఒక పక్క గ్లోబల్ స్టోరీ టెల్లింగ్ చూసిన మన వాళ్ళు అప్డేట్ అవుతున్నారు, షార్టర్ రన్ టైమ్స్తో కథలు చెప్పడానికి రెడీ అవుతున్నారు. జెన్జెడ్ ఆడియన్స్ ఓటీటీ కంటెంట్కి విపరీతంగా అలవాటు పడిపోయారు. వాళ్ళకి ల్యాగ్ అస్సలు నచ్చట్లేదు, ఫాస్ట్ పేజ్డ్ నెరేటివ్స్ కావాలి. కానీ రియాలిటీ ఏంటంటే మన ఇండియాలో ఇంటర్వెల్ ఇప్పట్లో పోదమ్మా. ఎందుకంటే ఆడియన్స్ హ్యాబిట్. ట్విస్ట్ అదిరిపోయింది మామా అని ఇంటర్వెల్లో బయటకు వచ్చి కాఫీయో కూల్ డ్రింకో తాగుతూ ముచ్చట్లో పెట్టుకునే కల్చర్ మన డిఎన్ఏలో ఫిక్స్ అయిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్.
మనది కలెక్టివ్ వ్యూయింగ్ కల్చర్. అంటే పిల్లలు, పెద్దలు అంతా ఒకేసారి కదలాలంటే ఆ బ్రేక్ కావాలి. అసలు చిన్నపిల్లలు సినిమాకి వచ్చేదే ఇంటర్వెల్ కోసం. పెద్దోళ్ళేమో అంతసేపు కూర్చోలేరు. ఇక షుగర్ ఉంటే తెలిసిందే పరిస్థితి. థియేటర్ల ఎకనామిక్స్. ఆ 15 నిమిషాల గ్యాప్లో దొరికే ఫుడ్ సేల్స్ లేకపోతే థియేటర్లు అసలు సర్వైవ్ అవ్వలేవు. ఎప్పుడైతే మనం థియేటర్కి వెళ్ళేది పాప్కార్న్ తినడానికి కాదు, ఒక సాలిడ్ ఇమ్మర్సివ్ స్టోరీ ఎక్స్పీరియన్స్ కోసం అని థియేటర్ ఓనర్కి అర్థమవుతుందో అప్పుడు వస్తుంది అసలైన మార్పు. సో అది మ్యాటర్ మరి. ఒక సింపుల్ ఇంటర్వెల్ బోర్డు వెనుక వందల కోట్ల బిజినెస్ పాలిటిక్స్, డార్క్ ఎకనామిక్స్, సైకలాజికల్ ట్రాప్స్ మరియు మన స్క్రీన్ ప్లేని కంట్రోల్ చేస్తున్న ఒక కార్పొరేట్ మాఫియా డిజైన్ దాగి ఉందన్నమాట. ఇంటర్వెల్ అనేది స్నాక్స్ అమ్ముకోవడానికి పుట్టిన సిస్టమ్ కాదు, బట్ చివరికి దానికి పర్ఫెక్ట్గా లొంగిపోయింది ఇక్కడ. ఇది పాతకాలపు నాటకాల టైంలో అవసరం కోసం స్టార్ట్ అయ్యి ఫిలిం రీల్స్ టెక్నాలజీలో ఎవాల్వ్ అయ్యి ఇండియన్ ఫ్యామిలీ కల్చర్కి అడాప్ట్ అయ్యి లాస్ట్కి ప్రజెంట్ థియేటర్ల పాప్కార్న్ మాఫియా అండ్ ఏటీఎం మిషన్ లాగా సెటిల్ అయిపోయిన ఒక ఎవల్యూషన్ ఇది. ప్రాబ్లం సినిమా మధ్యలో బ్రేక్ రావడం కాదు, ఆ బ్రేక్ కోసం మన కథలని, ఎమోషనల్ని బలిపెట్టడం. థియేటర్లో మీరు కొనే టికెట్ సినిమాకి, మీరు కొనే స్నాక్స్ వాళ్ళ బిజినెస్కి. కానీ ఈ రెండింటి మధ్య బలైపోతుంది మాత్రం సినిమా అనే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అసలు ఎందుకు ఇంటర్వెల్? అనవసరంగా ఎక్స్పీరియన్స్ని బ్రేక్ చేయడం దేనికి? రైటింగ్ని చెడగొట్టడం దేనికి? సగం సినిమాలు అస్సామవడానికి రీజనే ఇంటర్వెల్ అనే మాఫియా. అనవసరపు ల్యాగు, అవసరం లేకపోయినా అనవసరపు రన్ టైము, అదేమో పోదు, మన సినిమా లెవెల్స్ ఏమో పైకి రావు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే దీని పట్ల మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ డార్క్ రియాలిటీ ప్రతి సినిమా ప్రేక్షకుడికి చేరేలా ఈ వీడియోని మీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో డార్క్ రియాలిటీ ఇన్వెస్టిగేషన్ వీడియోస్ కోసం మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. స్టే సినిమా, స్టే రియల్. దిస్ ఈస్ మూవీ మ్యాటర్స్ సైనింగ్ ఆఫ్. జై హింద్.